హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఒక అన్న కామెంట్ చేశాడు అనమాట, మిక్సీ గిన్నె రిపేర్ ఎలా చేయాలనేది. చూడండి, ఒక మిక్సీ గిన్నె రిపేర్ చేస్తాం. ఇది సరిగ్గా మెదగడం మీద అనమాట, సాఫ్ట్ వెంటది అంతే, రాడ్ అని సాఫ్ట్ వెంటది అది చేసేటప్పుడు. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ గంట సింబల్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏమైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక కప్లర్ ఫ్రెండ్స్, ఒక బ్యాక్ సైడ్లో కప్లర్లు అంటారు, బ్లేడ్ అంటారు. ఇట్లుంటుంది ఓవరాల్గా. కొన్ని గిన్నెలో కొన్ని విధంగా వస్తుంటాయి. ఇది ఒక మోడల్ అనమాట. ఈ యొక్క బోల్టాలు ఇప్పుడు మనం ఎలా చేయాలంటే, ఇది లూజ్ చేస్తే టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లేడీస్ మనకు ముక్కరాయలు పెట్టుకుంటారు, ముక్కరాయలు కానీ కమ్మలు కానీ అట్లా అనమాట, అలా ఉంటుంది అనమాట. టైట్ చేస్తాను ఇప్పుడు నేను, టైట్ చేస్తున్నాను. టైట్ చేయడం వల్ల లూజ్ అవుతుంది అనమాట. అట్లా రివర్స్ ఉంది అనమాట. దానికి అట్లా చాలా మంది అయితే కనిపిస్తుంటారు, చాలా టైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక మీరు స్విచ్ తీసుకోండి, ఒకటి ఇలా బాగాలి ఫ్రెండ్స్, ఇలా బాగా అనమాట. మీరు బాగా గట్టిగా చూసుకొని మళ్ళీ కింద బేస్ వదులుతుంది. చూసుకొని ఫ్రెండ్స్, ఒకసారి మన దాని మధ్యలో వేసి కొట్టాలన్నమాట. దాని మధ్యలో వేసి కొట్టాలి. ఇక్కడ తీసుకొని మీరు, లేదంటే స్టార్ స్క్రూ డ్రైవర్ అన్నా పర్లేదు. గట్టిగా ఉంటుంది, కొన్ని ట్రై చేయండి. కొన్ని అయితే కొన్ని లూజ్గా వస్తాయి అన్నమాట. అట్లా సో ఫ్రెండ్స్, చూసుకోండి. మనం ఇప్పుడు ఇది అనేది మొత్తం అరిగిపోయింది అనమాట. ఇదెల్లా అరిగిపోయింది అనమాట. మనకి అర్థమవుతుంది, ఇదెల్లా రౌండ్ షేప్ అయిపోయింది అనమాట, అరిగిపోయింది అనమాట. అందువల్ల మనకి బ్లేడు ఇట్లా పెట్టినా తిరుగుతుంటుంది, ఇట్లా తిరుగుతుంటుంది. ఈ చక్రంతో పాటు ఇది కూడా తిరగాలన్నమాట. అలా తిరగదు, ఇది పెట్టినా తిరుగుతుంటుంది. చూపిస్తాను. మనం సాఫ్ట్ మార్చాలంటే ఈ యొక్క చక్రం రావాలన్నమాట. ఈ యొక్క చక్రం మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ యొక్క చక్రం పట్టుకోండి, ఇలా పట్టుకోండి. చక్రం పట్టుకోండి, ఇలా గట్టి ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా టైట్ చేస్తే లూజ్ అవుతుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, టైట్ చేస్తుంటే లూజ్ అవుతుంటుంది అనమాట. ఇది రివర్స్ అనమాట. ఫ్రెండ్స్, చూసుకోండి ఎలా అరిగిపోయిందో అనేది మొత్తం రాడ్ మొత్తం. సో ఈ విధంగా ఉందన్నమాట. మనం కొత్త అలా ఇదే సైజ్ చేయాలి, సేమ్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ కొత్తది అంటే ఈ కొత్త చూడండి మీరు ఒకసారి. ఒక డబ్బా షేప్ ఎలా ఉందో ఈ ఫోటోలో పక్కన ఫోటో వేస్తే చూడండి మీరు ఒకసారి. డబ్బా షేప్ రావాలన్నమాట. డబ్బా షేప్ వచ్చిందనుకో ఇది కూర్చుంటుంది అనమాట, బాగా నీట్గా. అలా అనమాట. ఇలా ఇప్పుడు నా కింద రాడ్తో పాటు తిరుగుతుంది అనమాట, మొత్తం అలా తిరగాలన్నమాట. ఇది ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు ఒక్కోటి 50 రూపీస్ అరవాలొచ్చు. ఇలా నాలాగే బాక్స్ కానీ ప్యాకెట్ వస్తుంది. ప్యాకెట్ తీసుకుందాం అనుకో తక్కువ వస్తుంది, 20 రూపాయలు 30 రూపాయలు అలా అనమాట. ఫ్రెండ్స్, ఇలా ఇది ఇలా వేసేసి దానికి ఒక బోల్ట్ వస్తుంది. మనం ఇందాక ఇప్పుడు చేసాం ఇదే ఫ్రెండ్స్, ఇది అనమాట. ఇది ఒక బోల్ట్. ఈ ముందే చెప్పాను, టైట్ చేస్తే లూజ్ అవుతుందని. టైట్ చేయకపోతే మనం లూజ్ చేయాలి, లూజ్ చేస్తే టైట్ అవుతుంది. అలా మీకు రివర్స్ కెమెరాలో కాన్ రాకపోవచ్చు, నేను ముందే చెప్తున్నా కూడా. సేమ్ ఇప్పుడు మన లేడీస్ ముక్కరాయలు కానీ ఒక కమ్మలు కానీ పెట్టుకుంటే సేమ్ యాజ్ ఇట్ అలా అనమాట. ఇలా టైట్ చేసుకోండి బాగా పూర్తిగా. ఇలా టైట్ చేసేసుకోండి మన నీట్గా. ఇలా టైట్ ఉండాలన్నమాట. బుస్ అయితే ఒక వర్షం పనిచేస్తుంది అనమాట. బుస్సు బాగానే ఉంది, చూశాను ముందే నేను. ఇలా వేసేసుకోండి. ఫ్రీ పోతుందో లేదంటే టైట్ పోతుందో చూసుకోండి. వాళ్ళు టైట్ పోతుందంటే కన్నా ఇలాంటిది ఒకటి దొరుకుతుంది మీకు షాప్లలో. అంటే 100 రూపాయలు పెడితే దొరుకుతుంది, నాకు తెలిసి అందాల్సిన ఎప్పుడు కొన్నాను. ఇది ఇటు పెట్టి దండండి యూజ్ చేస్తాను అనమాట.
కరిగిపోతుంది అనమాట. ఇది గరుక్క అయితే మాదిరి అట్లా లోపల పెట్టిన వరకు మొత్తం కరిగిపోతుంది అలా అనమాట. ఇదని ఇటు పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక వాచ్ లేదన్నప్పుడు వాచ్లు వేసినాయి కాబట్టి వాచ్లు వేసేసి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు వాచ్లు ఇన్సర్ట్ చేసేస్తున్నాం మనం పూర్తిగా వాచర్లు. ఒక 2 వాచ్లు అనేది వేసేసి అనమాట. నేను ఇప్పుడు సెంటర్లో పెట్టేసాను. ఫ్రీగా ఉండాలి, మళ్ళీ టైట్ ఉండకూడదు. అలా టైట్ ఉండకూడదు, అలా ఫ్రీ ఉండకూడదు. సో ఒక రకంగా ఉండాలన్నమాట. అలా టైట్ ఉండకూడదు, ఫ్రీ ఉండకూడదు. ఇప్పుడు చూసుకోండి ఈ విధంగా తిరగాలన్నమాట. తర్వాత మీ దగ్గర ఉన్న కొబ్బరి ఉండే కానీ ఆయిల్ కానీ, నా దగ్గర ఇప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ వేసేస్తాను. నేను లైట్గా వేసేసుకోండి, ఎక్కువ వేసుకోండి అసలు లైట్గా వేసేసుకోండి. ఫ్రెండ్స్ పూర్తిగా ఫ్రీగా తిరగాలన్నమాట. మొత్తం రొటేట్ కావాలా చూసుకుని మీరు ఒకసారి. మీరు ఒక మనం 2-3 వాచ్లు లాగా వేయాలా. మనం టోటల్గా వేసేసాం 2-3 వాచ్ల దగ్గర. లావ్ వాచ్లు అయితే 1-2 మచ్చగా అవుతాయి. మామూలుగా చిన్న వాచ్లు అయితే వేసేసుకోవాలి మీరు. ఫ్రెండ్స్ ఇలా ఇన్సర్ట్ చేసేయాలన్నమాట వాచ్లు మొత్తం. ఇన్సర్ట్ చేసేసి ఇది ఒక చక్రం, ఇంకా చెప్పిన మీకు చక్రం ఇది ఒక 10 రూపీస్ అలా పడుతుంది. ఇంకా ఎక్కువ పడవచ్చు. మీకు నీ ముందు చెప్పాను కదా, ప్యాకెట్ తీసుకుంటే తక్కువ వస్తాయి మీకు రేట్ అని. చేసేద్దాం. ఇలా మీ ముందు చెప్పాను కదా, ఇట్లా తిప్పాలన్నమాట. మీకు ఒక వీడియోలో అర్థం కాకపోవచ్చు. రివర్స్ చెప్పానుకో తగ్గిస్తున్నాం అనుకో. ఇప్పుడు మనం కంట్రోల్స్ కానీ ఏదో ఒకటి సంథింగ్, ఇప్పుడు కంట్రోల్స్ ఏదో ఒకటి సౌండ్ కానీ ఏదో తగ్గిస్తుంటాం కదా, తగ్గించేది ఇదానికి ఎక్కువ అనమాట. తగ్గించేది టైట్ అవుతుంటుంది, ఎక్కిచ్చేది లూజ్ అవుతుంటుంది అనమాట. అట్లా అర్థం చేసుకుని మీరు, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆ మాట ప్రకారం చూస్తుంటే మీకు లేడీస్కి ముక్కరాయలు వాళ్ళు ఉంటాయి కదా, ముక్కరాయల ప్రకారం చూసుకోండి మీరు. ముక్కరాయలు కూడా సేమ్ ఇలాగనమాట. ఫ్రెండ్స్ చూసుకొని మనం ఇప్పుడు టోటల్గా మనం టైట్ చేసేసాం అనమాట. టోటల్గా ఇలానే వేసుకోండి. మీకు ఇలా కనిపి పెడితే మేము అల్లేమంటే కానీ ఒకటి వస్తువు ఉంటుంది చూపిస్తాం. సో ఫ్రెండ్స్ వస్తువు అనేది ఇది అనమాట. ఈ ఒక వస్తువు మీకు పక్కన దొరుకుతుంది. మీకు 60 రూపాయలు 70 రూపాయలు చేస్తే ఈ ఒక వస్తువు ఇలా తీయడానికి పెట్టడానికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఇలా టైట్ చేసేసి పూర్తి వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి చూసుకొని మీరు ఎంత లూజ్ ఉందో, టైట్ ఉందో ఒకరవా ఇలా టైట్ ఉండాలన్నమాట. టైట్ ఉండాలా, ఒక లూజ్ ఉండవద్దు, ఒక టైట్ ఉండవద్దు, ఒక మధ్యలో ఉండాలన్నమాట అట్లా. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి మీకు మిక్సింగ్ ఎలా చేశాను కింద కామెంట్ చెప్పండి. మరిన్ని మీకు ఏమేమి కావాలో కింద కామెంట్ చెప్పండి, మీరు చేసి పెడతాం మీకోసం. అలాగే ఒక 3440 ఐసీ యాంప్లిఫైర్ అనేది ఒక ఐసీ రీప్లేస్మెంట్ ఎలా చేయాలో అది వీడియో వస్తుంది మీకు దగ్గరలోనే, తొందరలోనే. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం పని ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి. మా ఛానల్ కొత్త వాళ్ళు చూసేటప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కండిషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.